ప్రదక్షిణ శివాలయములో చెయ్యడం వల్ల, మళ్ళీ అన్ని ఆలయాల్లో చెప్పలా, మిగతా ఆలయములో కంటే శివాలయములో ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్యం ఎక్కువ పుణ్యం వస్తుంది. ఒక శివాలయంలో 3 సార్లు ప్రదక్షిణ చేస్తే అదే విష్ణువాలయంలో చేసిన ప్రదక్షిణలు 1000 కంటే ఎక్కువ ఫలితం అట. అందుకని ప్రదక్షిణ అవినాశ్యమిహి పాతకం నా అస్తి భూతలే. ఈ భూమండలంలో శివాలయములో ప్రదక్షిణ చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. శివాలయ ప్రదక్షిణ తొలగించని పాపము లేదట. ఏ పాపమైనా, బ్రహ్మహత్యా పాపం, శిశుహత్యా పాపం, స్త్రీహత్యా పాపం వంటి మహాపాపములు శివాలయ ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయి. అందుకే ఎప్పుడూ శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పక ప్రదక్షిణ చెయ్యాలి. శివుడికి సంబంధించిన ఆలయాలలో 3 సంఖ్యతో ప్రదక్షిణ చెయ్యండి. 3, 2 మూళ్ళు, 3 మూళ్ళు ఇలా ప్రదక్షిణ చెయ్యాలి. 3 ప్రదక్షిణలు చేసి